మా నాన్న రాగానే ఆ పిల్లలు పరిగెత్తుకొని వచ్చి అమ్మను నాన్నను గట్టిగా వాటేసుకుని వాళ్ళ బుగ్గల మీద ముద్దులు పెట్టేసి ఇంటి వరకు తీసుకొచ్చాక అమ్మ నాన్న కుర్చీ మీద చతికల పడ్డారు. ఆ అమ్మ అంటుంది పాపం చూసి, పాప నడిచి వచ్చావమ్మా, అలసిపోయాం బస్ స్టాండ్ నుంచి, కొంచెం గ్లాస్ తో కొంచెం మంచినీళ్ళు తీసుకురావా అని అడిగింది అమ్మ. అప్పుడు ఆ పాప అంటుంది ఇందాక ఏం చేసిందమ్మా, ముద్దు పెట్టింది. ఇప్పుడు గ్లాస్ తో కొంచెం మంచినీళ్ళు తీసుకురామంటే ఏమంటుంది, వెళ్ళడిపో అని కసురుతుంది. ఇప్పుడు చెప్పండి, ముద్దులు పెట్టినందుకు మురిసిపోతుంది ఆ తల్లి? చాలా బాధపడుతుంది కసురుతున్న కూతుర్ని చూసి. ఈరోజు క్రైస్తవులు అంతే, ఆరాధిస్తున్నారు, ముద్దు పెడుతున్నారు. ప్రేమించేదం అధికముగా ఆసక్తితో ఆరాధింతును, ఆరాధన ఆరాధన, ముద్దులు 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 పెడుతున్నారు. తర్వాత అర్పణలు ఇస్తున్నారు, కానుకలు పడదాం పట్టాడంటే ఏదో పడుతుందని వేస్తున్నారు కానుక. కానీ దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను పాటించకపోతే నీ ఆరాధన ఎవడకు కావాలి, నీ అర్పణ ఎవడకు కావాలి? అది ఆ వచనం యొక్క సారాంశం. మనం నమ్మిన ప్రభువే విధేయత నేర్చుకున్నట్ట. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో రాసి ఉంటుంది, ఆయన దేవుని కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడట? ఆయన విధేయత నేర్చుకున్నాడట. కనబడిందా మీకు? ఆయన పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడు ఆయన? పాత రోజుల్లో మీ ప్రాంతాల్లో మంచి పాట పాడేవాళ్ళు, ఈ మధ్య ఎవరు పాటలేదు ఏంటో మీ ప్రాంతాల్లో ఈ పాట. అప్పుడు వినేవాడు ఈ పాట తరచు, ఈ ప్రాంతాల్లో బాగా పాడేవాళ్ళు. హేమజాన్ అని అక్క పాడింది ఆ పాట. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనసు కూడా, విధేయులుగా ఉండటం మాదిరి చూపిన ఓ మనుష్య కుమారుడా, అవిధేయత తొలగించయ్యా.